హలో వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనం నియర్ బై మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే ఒక కమర్షియల్ స్పేస్ ఉంది. సో ఆ కమర్షియల్ స్పేస్ పర్పస్ ఏంటి, ఎంత సేఫ్టీలో ఉంది, ల్యాండ్ మార్క్ ఎక్కడ, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. నాతో పాటు మీరు వచ్చేయండి. జవేరియా గారు కమర్షియల్ కామన్ ఏరియా స్పేస్ అని చెప్పారు. సో ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంది? ఇది 2100 SFTలో ఉంది. అది కూడా జస్ట్ మియాపూర్ మెట్రో స్టేషన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఇది లొకేటెడ్ అయి ఉంది. ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ మనకు చాలా వరకు కమర్షియల్ అంటే కమర్షియల్ మాత్రమే, రెసిడెన్షియల్ అంటే రెసిడెన్షియల్ మాత్రమే ఉంటాయి కదా. అలా కాకుండా కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ కాంబోలో శిల్ప అవెన్యూ కాలనీలో ఇది లొకేటెడ్ అయి ఉంది. కాబట్టి కమర్షియల్ పర్పస్ కోసం ఎటువంటి యూసేజ్కైనా చాలా బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఓకే జవేరియా గారు, అండ్ ఇక్కడ సరౌండింగ్లో హైలైట్స్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. అంటే షాప్ పెట్టడం అనే కాదు, కమర్షియల్లో తీసుకోవడం అనే కాదు, లైక్ సరౌండింగ్స్ హైలైట్స్ ఏమున్నాయి ఇక్కడ? సరౌండింగ్ హైలైట్స్ మనం చూసుకుంటే కలవరి టెంపుల్. ఓకే, సో కలవరి టెంపుల్ గురించి తెలియని వారు అనేవారు ఉండరు. కలవరి టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ స్పేస్ అయితే మనకు కనపడుతుంది. అలాగే ఇక్కడ నియర్ బై చూసుకుంటే చాలా వరకు రెసిడెన్షియల్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, కమర్షియల్ పరంగా కూడా చాలా వరకు బ్యాంక్ అండ్ అదర్ మోర్ షాప్స్ కానివ్వండి ఇక్కడ లొకేటెడ్ అయి ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి ఇంత మంచి స్పేస్ దొరకడం అనేది చాలా చాలా రేర్ కాంబోలో ఉంటుంది. కాబట్టి సో రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ అవుతుంది, చాలా బ్రహ్మాండంగా పనికొస్తుంది. జవేరియా గారు, ఈ స్పేస్ ఎక్కువగా ఎటువంటి వాళ్ళకి సూటబుల్ అవుతుంది? ఈ కమర్షియల్ స్పేస్ అనేది బోత్ రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ కాంబోలో ఉంది అన్నాను కాబట్టి మనకు క్లినికల్గా పనికొస్తుంది. ఒక క్లినిక్ పెట్టాలన్నా కూడా చాలా మంచి స్పేస్ ఇది. అదే కాకుండా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టచ్చు, అదే కాకుండా బొటీక్ రన్ చేయొచ్చు, అండ్ మేకప్ స్టూడియో కూడా ఇక్కడ బ్రహ్మాండంగా లొకేషన్ తీసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే రెసిడెన్షియల్ కూడా దగ్గరే కాబట్టి రెంట్ హౌస్ తీసుకొని మీ బిజినెసెస్ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు ఈ కమర్షియల్ స్పేస్ త్రూ. నాట్ ఓన్లీ ఫర్ ద కమర్షియల్ స్పేస్ అంటున్నాం కాబట్టి క్రౌడెడ్ ఏరియా, అదే కాకుండా గ్రీనరీ కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకు, చూడొచ్చు. సో చాలా చక్కనైన కాలనీ అయితే చాలా చక్కగా ఉంటుంది. ఎవరికైనా ఎటువంటి బిజినెస్కైనా ఈ కమర్షియల్ స్పేస్ అనేది చాలా చాలా సూటబుల్. సో ఎవరైనా సరే బిజినెస్ ఇక్కడ ప్రారంభించవచ్చు. సో మీరు చెప్పినట్టు కమర్షియల్ స్పేస్ అనేది యూజ్ చేసుకుని డెవలప్ చేసుకుని మా బడ్జెట్ని కూడా ఎక్కువగా డెవలప్ చేసుకుంటూ బిజినెస్లో ముందుకెళ్ళాలని చెప్తున్నారు, అంతే కదా? ఆబ్వియస్లీ హేమ గారు. ఓకే, డెఫినెట్గా విజిట్ చేస్తారు, కాంటాక్ట్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కమర్షియల్ స్పేస్ చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కమర్షియల్ స్పేస్ మాకు కావాలి అంటే సో చూస్తున్న వ్యూయర్స్ ఎలా కాంటాక్ట్ చేయాలి? డెఫినెట్లీ హేమ గారు, సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇన్ డీటెయిల్డ్గా మీరు తెలుసుకోబోతారు. అండ్ అదే కాకుండా విజిట్ కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చి చేయండి, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది.
మనం ఎంటర్ అయిన తర్వాత జవేరియా గారు చెప్పినట్టు ఇక్కడ ఫుల్ స్పేషియస్గా కమర్షియల్ స్పేస్ అనేది కనిపిస్తుంది మనకి. అలాగే మనము లైక్ బ్యూటీ పార్లర్ పెట్టాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా, ఏదైనా మనము ఛానల్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలన్నా, బోటిక్స్ పెట్టాలన్నా ఈ స్పేస్ అయితే చాలా మంచిగా మనకి యూస్ఫుల్ అవుతుందనే చెప్పాలి. సో మనకి వాకబుల్ డిస్టెన్స్లో కూడా మెట్రో ఉండడం అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.